నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ అటు తర్వాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు. నాగబాబుకు మంత్రి పదవి పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీ పైన కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్న కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ఈ సమయంలో డైలమా కొనసాగుతోంది. ఇక దీంతో సస్పెన్స్ కు ముగింపు పలుకుతూ పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపైన చంద్రబాబు పవన్ చర్చించారు. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవిపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ స్థానాల ఖరారు వేళ నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవిలోనికి తీసుకుంటామని నాడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఇప్పుడు భర్తీ చేయాల్సిన 5 స్థానాలపైన ఈ ఇద్దరి మధ్య చర్చలో చివరి నిమిషంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దని రాజ్యసభకు పంపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కాగా దీనిపైన పవన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే నాగబాబును జనసేన నుంచి బరిలోకి దింపుతున్నారు. జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ ప్రకటించారు. నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ కోరడంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం 3 రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు. ఇక అదే సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కాగా ఎమ్మెల్సీ అయిన తరువాత కేబినెట్ లో చేరతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇక ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలు భర్తీపైన కసరత్తు జరుగుతోంది. ఇక పవన్ తాజా నిర్ణయంతో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైంది. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా మరోసారి నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఖాయం కావడంతో ఇక తరువాత మంత్రి అవ్వడమేనన్న ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. ఇక నాగబాబును రాజ్యసభకు పంపుతారని, నామినేటెడ్ పదవి ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ సమయంలో వీటికి సమాధానంగా పవన్ ఈ ప్రకటన చేశారు. నాగబాబును నామినేషన్ కు సిద్ధం కావాల్సిందిగా పవన్ ఆదేశించారు. మిగిలిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులు కూటమి నుంచి ఖరారు అయిన తరువాత 5 సభ్యులు ఒకే సమయంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయితే 5 ఏకగ్రీవంగా పెద్దల సభకు ఎంపిక కానున్నారు. దీంతో నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా త్వరలోనే మంత్రి అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.